మన పురాణాల్లో ప్రతి కథలో ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అలాంటి గొప్ప కథలో ఒకటి కామదహనం కథ. ఈ కథ మనలోని కోరికలను నియంత్రించడం, వైరాగ్యాన్ని పొందడం గురించి గొప్ప ఉపదేశం ఇస్తుంది. ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా బాధించాడు. అతన్ని శివుని కుమారుడు సంహరించగలడని బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల దేవతలు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. కానీ ఆ సమయంలో శివుడు లోతైన తపస్సులో మునిగిపోయి ఉండేవాడు. ఆయన ధ్యానం భంగం కాకుండా ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు దేవతలు ప్రేమదేవుడు మన్మధుడిని శివుడి దగ్గరికి పంపించారు. వసంతకాలం వచ్చింది. ప్రకృతి అంతా పూలతో నిండిపోయింది. మన్మధుడు తన పుష్పబాణాన్ని శివుడిపై సంధించాడు. ఆ బాణం ప్రభావంతో క్షణం పాటు శివుడి ధ్యానం భంగమవుతుంది. వెంటనే శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్ను నుంచి వెలువడిన అగ్నిజ్వాలలు మన్మధుడిని క్షణంలోనే దహించేశాయి. ఆ సంఘటనను కామదహనం అని అంటారు. మన్మధుడి భార్య రతిదేవి బాధతో శివుడిని ప్రార్థించగా శివుడు కరుణించి మన్మధుడిని శరీరం లేకుండా అనంగుడిగా తిరిగి జీవించేందుకు అనుమతించాడు. ఒక పురాణ కథనం ప్రకారం శివుడిని మూడవ కన్ను నుంచి వచ్చిన ఆ అగ్నిజ్వాలల నుంచి మోదుగ చెట్టు పుట్టిందని చెబుతారు. ఆ చెట్టు వసంతకాలంలో ఒక ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తుంది. ఆకులన్నీ రాలిపోయి ఎర్రటి పూలు మాత్రమే చెట్టంతా నిండిపోతాయి. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతం. ఆకులు అంటే మన కోరికలు, ఆశలు. అవి రాలిపోవడం అంటే మనలోని కామాన్ని వదిలేయడం. ఎర్రటి పూలు అంటే భక్తి, త్యాగం, వైరాగ్యం. అంటే మన కోరికలు నియంత్రించినప్పుడు మాత్రమే మన జీవితం భక్తితో నిండిపోతుంది. కామదహన కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే కోరికలు మనిషికి సహజం, కానీ వాటిని బానిస కాకుండా వాటిని జ్ఞానంతో నియంత్రించడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం శివుని మార్గంలో నడుస్తూ నిజమైన శాంతి, ఆనందాన్ని పొందగలుగుతాం. ఇదే కామదహన కథలో దాగి ఉన్న వైరాగ్యం యొక్క గొప్ప అర్థం. మీకు ఇలాంటి పురాణ కథలు, దైవ రహస్యాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.